యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక నిండు గర్భిణీ మృతదేహంపై నుంచి పుస్తల తాడు మాయమవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామానికి చెందిన దాసరి సుస్మిత అనే గర్భిణి అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురికి తరలిస్తుండగా సుస్మిత మెడలో పుస్తల తాడు కనిపించలేదు. చికిత్స సమయంలో ఆమె మెడలో పుస్తల తాడు ఉన్నట్లు డ్యూటీ డాక్టర్ ధృవీకరించడంతో ఆసుపత్రి సిబ్బందే ఈ చోరీకి పాల్పడ్డారని భర్త నాగరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాసరి నాగరాజు వరకుడిపల్లి నుంచి వెళ్ళి మా భార్యకి బాగాలేక దమ్ము వస్తుంటే హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఫస్ట్ ఒలిగొండ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ కాదు భువనగిరి తీసుకోమంటే ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చిన. ఇక్కడ తీసుకొచ్చినాక లోపలి తీసుకెళ్ళిన తర్వాత ఓపీ తీసుకురమ్మని చెప్పారు. ఓపీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లోనకి పిలిచారు. ఒక అర్ధ గంట అయినాక లోపల పిలిచి నువ్వు ఎక్కడ చూపించుకున్నావు, ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు అంటే పలానా దగ్గర చూపించుకున్నావు, ఎన్ని తారీఖు చూపించుకున్నావు అంటే పలానా తారీఖు చూపించుకున్నావు అని ఆమె చూపించిన ఫైల్స్ చూపించిన తర్వాత నువ్వు పక్కకు ఉండమ్మా అన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ ఒక గంటకి 30 గంటకి అట్లా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పక్కకు పిలిచి పల్స్ ఆగిపోయిందమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక మేము పక్కకు